వెళ్తారా? యాక్షన్ నువ్వు అది మాత్రం ఈ రెండు విషయాలు గేమ్ ముందు ఒకసారి ప్రాపర్గా తరువుగా అనాలిసిస్ అండ్ ఆలోచన చేయి. అండ్ సెకండ్ ఇది ఆమె ఇప్పుడు నేను అదే అక్కడ మాట్లాడుతున్నప్పుడు నేను ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. అక్కడ అప్పుడు నేను సెకండ్ ఆర్ థర్డ్ వెళ్తా ఇట్లా అన్నప్పుడు వాట్సాప్ ఫియర్ సెకండ్ ఆర్ థర్డ్ వెళ్తా అంటే ఫస్ట్ వెళ్తా అంటే కాన్ఫిడెన్స్ పెరిగేది. వాట్సాప్ ఫియర్ అంటే నువ్వు ప్రెషర్లో ఆడలేవు నువ్వే ఒప్పుకుంటున్నావు. నెక్స్ట్ టైం ఏదైనా వస్తే మనం నలుగురు కూర్చొని ఫస్ట్ అడుగుతా ఎవరెవరు ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారు. అప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వేయాలి అది ఈ గేమ్ గురించి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా తన బాగా. రేషన్ టాస్క్ ఆడాడు. రేషన్ టాస్క్ ఏమాడాడు? సీతతో 100%. లెమన్ టాస్క్ ఆడాల్సింది అది ఆడాడు. బట్ ముందే తీసుకొచ్చాడు కానీ సీత కన్నా ఈ బాట్ రాంగ్ ఐటమ్స్. సో లైక్ లాస్ట్ మిర్చి బజ్జీది తప్పు తీసుకు. అండ్ ఇంకొకటి పృథ్వీ ఏమన్నాడంటే ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉంటే ఇది ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈ టాస్క్ లో చూడు బ్యాలెన్సింగ్ వస్తే సోనియా కూడా ఆడింది. నిఖిల్ కంపేర్ చేస్తే నిఖిల్ పడిపోయింది కదా, అక్కడ డిలే అయింది మాది. ఫస్ట్ పడిపోయింది మళ్ళీ డిస్మాంటిల్ చేసి సోనియాది నీట్ గా వెళ్ళింది. అలా బ్యాలెన్సింగ్ టాస్క్ వస్తే ఆ అమ్మాయి పృథ్వీ అక్కడ కరెక్ట్ గా కన్వే చేశాడు. ఏంటి ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఏ టాస్క్ అయినా బ్యాలెన్స్ చేయొచ్చు, లైక్ బ్యాలెన్సింగ్ గానీ ఫిజికల్ గానీ అనేసరికి వాడు ఒప్పేసుకున్నాడు. ఇంకా లేదు థ్యాంక్ యూ బాయ్ గుడ్ తంది యాక్చువల్లీ అది మనం తను పర్సనల్ గా పెట్టుకుంది. ఇది హ్యాంపర్ లో వస్తే యూజ్ అయితే వాడికి వేయొచ్చు. వాడి ఇంకా మ్యాక్స్ ఇంకా వాడు 80% సేఫ్. ఎందుకంటే నువ్వు ఎమోషనల్ గా డెసిషన్ తీసుకున్నప్పుడు నేను వచ్చి నీకు చెప్పినారా కానీ నువ్వు కూడా 100% ఇచ్చినవరా అని వాడు నిన్ను సేవ్ చేస్తాడు. కానీ మనం బలైతాం ఆడ. మనం ఎప్పుడైనా ఏ మూమెంట్ లోనే వీక్ ఆడినామని తెలిస్తే వాడు పట్టుకుంటాడు మనల్ని. ఇక అవును వాడు ఇంకా కొంచెం బెటరే ఉంటాడు. ఇంకా వాడేమన్నాడు. అది ఇప్పుడు మేము ఏం చేస్తాం చెప్పండి? మేము అదే చేస్తాము. బెస్ట్ ఆడతాం. ఎవరు వర్స్ట్ డామినేట్ వస్తే మేము ఎవరు వీక్ అదే ఇట్ విల్ కామన్. నేను అది ఎవరి వీక్ కామన్ లూప్. ఇప్పుడు అసలు నీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ మ్యాటర్ ఏం లేదాడా. మనకి స్పాంటినియస్ గా కొంచెం జరిగిందాడా. జరిగిందని మనం యాక్సెప్ట్ చేసి మనం అట్లనే బిహేవ్ చేస్తే ఆమె అదే కన్సిడర్ చేసుకుని ఇంకా నామినేషన్స్ కి గానీ దేనికి గానీ ఒక జడ్జిమెంట్ పాస్ చేసేస్తుంది హౌస్ మొత్తము అని చెప్తున్నా నేను. జరిగిందని ఉన్న నేచర్ ని నువ్వు ఎట్లా జడ్జిమెంట్ పాస్ చేసినా ఏం కాదు, పెద్ద ఎఫెక్ట్ కాదు, అందరికి తెలుస్తుంది. కానీ ఆల్రెడీ అందరికి నిఖిల్ ఎమోషనల్ అవన్నీ క్లారిటీ ఉంది అందరికి. అరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా నిఖిల్ ఇలా అయ్యాడు ఇక్కడ ఇలా చెప్తాడు. అదే నువ్వు ఐస్ క్లోజ్ చేసి అవును అన్నాను చెప్పాడు కదా మణికంఠ. నవ్వాడు అలా చెప్పాడు కదా. అవన్నీ వాళ్ళకి క్లారిటీ ఉంది, అందరికి అది క్లారిటీ ఉంది. వీడు ఎమోషనల్ ఉన్నాడు అని ఐలో దేర్ ఇస్ నో సీక్రెట్ కాదు. ఇప్పుడు నేనేం అంటలేను మరి సీక్రెటా కాదా అని నీకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు. ఒకవేళ అవుట్లోడు ఎమోషన్ అని చెప్పినా నేను అవుట్లోడ్ నేను చెప్తాకి నిఖిల్ గివప్ ఇవ్వడానికి రెడీగా లేడు. నిన్న గివప్ ఇయ్యలేదు వాడు టాస్క్ విషయంలో ఎప్పుడు గివప్ ఇయ్యలేదు నేను చూసిన ప్రకారం. మై గట్ ఫీలింగ్స్ ఏజ్ అని నేను నమ్మినా. నేను అక్కడ కూడా చెప్పినా నిఖిల్ ఇయ్యడు అని చెప్పలేదు, నేను గివప్ ఇయ్యడం అని చెప్పినా. వాడు నవ్విండో వాడు ఆ మూమెంట్ కి వాడు ఏం చేసినా వాడు బయటకు వచ్చి చెప్తే నేను నమ్ముతా. నువ్వు అనుకున్నది వాడేవాడు అనుకున్నది వీడెవడో చూసి నేను ఎందుకు అనుకుంటారా? ఎస్ వాడు ఎమోషనల్ బట్ నాట్ విత్ ద టాస్క్. ఆ క్లారిటీ నీకు ఉండాలి. ఇప్పుడు వీడు అలా నవ్వాడు అక్కడ మణికంఠ తెలుసు. మణికంఠ లూపేళ్ళు ఎదికాడు కదా ఆల్రెడీ. అది వాడిది రా. అదే చెప్తున్నా. అదే చెప్తున్నా. ఇప్పుడు మణికంఠ విల్ షేర్ దట్ టు హోల్ హౌస్. ఇప్పుడు నేను ఆల్రెడీ ఓకే ఫైన్. ఇఫ్ హి డిడ్ ఆర్ నాట్ దట్ ఈస్ నాట్ ద పాయింట్. ఇప్పుడు ఆడు అలా అడగా నవ్వానని హీ జస్ట్ డైరెక్ట్లీ కేమ్ నియర్ ద డైనింగ్ టేబుల్. వచ్చి రాగానే ఆడు అడిగింది సాక్రిఫైస్ చేద్దాం అనుకున్నా. నా చేతిలో పట్లు అన్న అంటే వాడు నాకు ఆడు అడిగాడు నన్ను. అదే చెప్పి ఆడు ఫస్ట్ రాగానే అడిగింది ఏమని చూస్తున్నారో సాక్రిఫైస్ చేద్దాం అనగానే ఒక సిచ్యువేషన్ ని వాళ్ళు ఎట్లయినా చేస్తారు.
నేను సాక్రిఫైస్ చేయొచ్చు కదా నీకు ఐడియా పెట్టాడు వాడు వచ్చి నేను కూర్చున్నాడు లేచి వచ్చాడు. అప్పుడు దాకా నేను లిటరల్ అప్పుడు సాక్రిఫైస్ చేయరాకున్నావా? నేను నవ్వేను ఎందుకంటే ఎస్టర్డే నేను ఫస్ట్ నువ్వు రాకముందు తిని వాడు మాట్లాడాలమ్మా, గివప్ చేస్తున్నాడు ప్రతిసారి. వాడు గివప్ చేయకుండా ఎంత కార్నర్ చూడ ఇప్పుడు నువ్వు నేను ఇంత మాట్లాడుతున్నాం డిస్కషన్. వాడు ఉండాల్సింది, వేరే వాళ్ళకి కూడా అనిపించింది వాడు ఉండాల్సిందని. వాడికి అది లేదంటే కావాలని సోనియా గట్టిగా చెప్పింది అనుకుంటా. ఏం లాభం రా, నువ్వే గివప్ ఇచ్చేసి నువ్వే సాక్రిఫైస్ చేసి అక్కడ మేమందరం ఏదో చూస్ చేసినట్టు చెప్పావు అన్నట్టు అనిపిస్తే ఓ ఇది గివప్ అని నాకు అప్పుడు వినిపించింది. మేబీ హీ ఫెల్ట్ యూజ్ లేదు ఇక్కడ మాట్లాడి, ఎందుకంటే కార్నర్ సాక్రిఫైస్ అంట కదా. అవునా? అలా మా టీమ్ లో చెప్పలేదు, మేబీ మనీ చెప్పాడు అనుకో. నిఖిల్ ఎందుకు వాడే సాక్రిఫైస్ అవుతాడు? అందుకే మనీ చెప్పాడు. నిఖిల్ ఫస్ట్ అయినా ఆల్రెడీ డిసైడెడ్ అండ్ వీఆర్ రెడీ ఆల్సో. ఏంటో ఆదిత్య గారు ఆయన నెక్స్ట్ టాస్క్ బట్టి డిసైడ్ చేసుకుంటాను. డోంట్ వరీ, నువ్వు ఉంటావు ఎండింగ్ వరకు. కావాలంటే నేను బయటకు వస్తాను. నేను నా డిఫెన్స్ నేను పెట్టుకుంటా ఎవరైనా నా పేరు వస్తే. కానీ నా బట్ స్ట్రెంత్ టాస్క్ లో అయితే నేను ఎందుకు అనిపించింది రా ఫస్ట్ నేను వస్తాను. అందరూ బెడ్రూమ్ లోనే ఉండండి. నీకు ఎందుకు అనిపించింది ఫస్ట్ నా పేరని? అంటే ఓవరాల్ సో ఫార్ బై ఎఫర్ట్స్ అండ్ బై దిస్ థింగ్ ఐ థాట్ సారీ, ఇప్పుడు నామినేషన్ లాంటి పాయింట్స్, నీ చీఫ్ టాస్క్ లాంటివి యు ఆర్ గుడ్ ఎట్ ఇట్. టాస్క్ కూడా ఆడాను కదా, నాకు వచ్చిన ఓన్లీ స్పెల్లింగ్ టాస్క్. అదర్వైజ్ నాకు గేమ్ చూసినప్పుడు గేమ్స్ నువ్వు పెట్టినప్పుడు ఆ 4 పడిపోవడం నా విజువల్ అది ఒక్కటే గుర్తుంది. తర్వాత నేను పెట్టినప్పుడే బజర్ వచ్చింది. అది నేను చూడలేదు, అందుకే చెప్పాను. ఐ థింక్ మేము కన్సిడర్ చేయకూడదు పాపం. బట్ అదర్వైజ్ హూప్స్ లో కూడా బాగా ఆడాము. ఆబ్వియస్ అది రింగ్ అది ఇట్స్ ఆల్సో ఇంటికొచ్చాడు అసలు ఒక్కటి స్లో అయినా అది పోతుంది. సారీ నేను చూడలేదు అది. అండ్ ఇంకొకటి ఏంటి, ఏం టాస్క్ అందుకే వస్తుంది. ఇంకేం టాస్క్ ఆడనరా నేను ఈ రూమ్ లో అర్చలేసి ఆల్సో ఐ గేవ్ మై 100%. ఇప్పుడు నేను చెప్పకముందే యశ్మి వచ్చి చెప్పింది కదా వీడియో సాక్రిఫైస్ చేయాలనుకుంటున్నాడు నీకు చెప్పింది అక్కడ. నేను ఉన్నప్పుడు లేనప్పుడు నేను ఉన్నప్పుడు తను ఏం చెప్పిందంటే నాతో పెట్టుకుంటలేదు కూడా చెప్పింది కదా, నాతో మాత్రం ఆర్గ్యం చేసి పెట్టుకున్నాడు అంతుంటే నాతో ఎందుకు పెట్టుకున్నాడు అని. ఆమె కూడా అట్టెలు కూర్చున్నా. కొంచెం నేను పోయి వేసిందారా హనీ? వేసిందా హనీ? కావాలా బయట ఇది నీకు ఇచ్చుకోండి. అది ఇండైరెక్ట్ గా ఎందుకు అడిగి అడగొచ్చు డైరెక్ట్ అడగలేరా వీడికి చెప్పినా ఆవిడకి వద్దంటారు. నేను తినరా, నేను అట్లా తినబెట్టా. కానీ నువ్వు ఇస్తే తినమంటే తింటా కానీ నేను తినను, నాకు స్వీట్ అంతా నచ్చదు. కావాలా వద్దానే కన్ఫ్యూజ్ అయ్యాడు. కావాలా వద్దా వాళ్ళు అట్లా పెట్టి మళ్ళీ ఫీల్ అవుతాడేమో అని వాడికి అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నేను అంతే. బాగుంది, అంత బాగున్నారా? బాగుంది యాక్చువల్గా. చూసుకొని కావాలని చెప్పాలి. కరెక్ట్ వచ్చిందా? నేను మర్చిపోయా అనుకున్నా. లేదు మాట్లాడుకుంటా. థ్యాంక్ యూ. నువ్వు తినరా? తినబెట్టాను. ఇంకా మీరు అడిగిన ఇంకా అబ్బాయి నవీన్ లిప్స్టిక్ నీది అది
నేను పెట్టాను. అదే మనం పెట్టుకున్నావా? మనం ఇప్పుడు ఎన్ని గేమ్ గట్టిగా ఆడాలని. అరే యశ్మిత నేను ఇస్తుంది మన అన్ని గేమ్ గట్టిగా ఆడాలి ఆడాలి ఆఫ్ కోర్స్. అండ్ గట్టిగా ఇన్ ద సెన్స్ గెలవాల్సిందే అన్నట్టే ఆడాలి. గుడ్లు గేమ్ ఎలా ఆడామో గట్టిగా అట్లే ఆడాలి పృథ్వీ. అండ్ మనీ గేమ్ చూసిన తర్వాత నీకు క్లారిటీ వచ్చినప్పుడల్లా ఆన్ ద టేబుల్. కోచ్ ఆల్రెడీ ఫోన్ బ్రెయిన్స్ ఇప్పుడున్న స్పీడ్లో మీ ప్రెషర్లో మీరు ఉంటారు. నేను పక్కన చర్జ ఇజ్జి అని చెప్పి మీకు ఆడిట్ పాయింట్ వేసి ప్రెషర్ చేయాలని నేను నాకు హెల్ప్ అయితే మంచిదే కదా, ప్రెషర్ ఎందుకు? స్టార్ట్ అయ్యే ముందు నేను చెప్తా, స్టార్ట్ అయిన తర్వాత అది జిప్ మై మౌత్ బికాస్ నేను ఆడిట్ ప్రెషర్ జిప్పు విప్పు కాదు, పక్క నుంచి హెల్ప్ చేస్తారు కదా వేరే వాళ్ళు కదా, ఇంకా అసలు ఎట్లేస్తారు వాళ్ళంతా అసలు. అది చేస్తాలే. ఎట్లా ఎట్లా కమాన్ 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 డూ ఇట్ డూ ఇట్ డూ ఇట్ డూ ఇట్ డూ ఇట్. ఇదేంటి చేతికి హనీ ఉందిరా. అలా ఇది ఓకేరా, ఇదేనికి పెట్టుకున్నాం. ఇప్పుడు చెప్పరా ఎలా చెప్తావు? ఇప్పుడు ఎలాగో ఆన్ ద వే ఎయిర్పోర్ట్ కొన్నాం, ఎయిటెక్ యూఎస్కి వెళ్ళిపోతాం, ఛాన్స్ కూడా లేదు. ఒకటి చెప్పాలనుకున్నా, బట్ నిన్న ఆపి నేను సెల్ఫిష్గా ఆలోచించడం తప్పు అనిపించింది. అలాగే దేని గురించి మాట్లాడుతావు? అంటే నాకేమనిపిస్తుంది అది చెప్తే నువ్వు ఎక్కడ ఆగిపోతావు, నీ డ్రీమ్స్ ఎక్కడ స్టాప్ అయిపోతే నా బాధ. చెప్పకపోతే నాకు ఒక ఛాన్స్ ఎందుకు యూజ్ చేసుకోలేదని ఒక గిల్ట్ కూడా. సో మొన్న ఒక ఆప్షన్ యూజ్ చేయాలా లేదా నీ డ్రీమ్స్ దారిలో నేను వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వదు అర్థం కాదు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, నేబర్, గర్ల్ నెక్స్ట్ డోర్, బాయ్ నెక్స్ట్ డోర్ అని పెరిగి నాకు నువ్వు నీకు నేనే ఉన్నా. సడన్గా ఇప్పుడు యూఎస్కి వెళ్ళేసరికి నీ ప్రయారిటీస్ మారిపోతాయి, ప్లేస్ మారిపోతాయి, నీ ఆశలు, నీకు అనిపించింది మాట్లాడే వ్యక్తి మరి. నాకు ఈ జర్నీ వెళ్ళిపోయిన తర్వాత మిగిలితోని మెమోరీస్ మాత్రం. అండ్ మేము వెళ్ళే ప్లేసెస్ కానీ, మేము మాట్లాడే మాటలు కానీ, పెరిగిన వాతావరణం కానీ మారదు. పోతే ఆ లోటు ఎప్పుడు ఉంటుంది అక్కడ. నువ్వు లేకపోతే లైఫ్ టైం ఒక లోటు నా లైఫ్లో ఉంటుంది అనిపిస్తుంది. ఎన్ని రోజులు ఏం చేసావు మరి? సార్ స్టాప్ వచ్చింది, కంటిన్యూ. స్టాప్ వచ్చింది, ఎయిర్పోర్ట్ వచ్చింది, కంటిన్యూ. డ్రైవర్ ఓకే, మూడు ఇస్తుందా? మీరు కంటిన్యూ మాట్లాడుతున్నారు. సో స్టాప్ సార్ ఎయిర్పోర్ట్ రీచ్ అయింది. ఇప్పుడు దాకా మీరు చెప్పాలి వెళ్ళాలిరా. నేనైతే ఇప్పుడు వెళ్ళాలిరా. వెళ్ళండి, ఎప్పుడు ఆపేస్తారు మళ్ళీ. నువ్వు వెళ్ళాలి, మీరు వెళ్ళాలి. ఇది షార్ట్. ఓకే ఓకే షార్ట్. ఓకే ఓకే డ్రైవర్ మీద పడింది. షార్ట్ అంటే ఇచ్చేసారా? షార్ట్ అంటే ఇచ్చేసి సో స్టాప్ ఇచ్చారు సార్. సరే సరే నువ్వు ఎక్కువ కీన్ చూసావా? ఎమోషన్ కలబెట్టి చూడటానికి కళ్ళ కాదు, నేను లో ఫ్రేమ్ పెట్టుకుంటామండి. ఇలా ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి. సార్ స్టాప్ వచ్చింది. సరే చెప్పిన కాడికి చెప్పినావు కానీ నువ్వు పోవాలి ఇప్పుడు. ఇట్లా చెప్తారా? నిజంగా నువ్వు ఒక హాయ్ చెప్పాలా? హాయ్ ఓడిపోయిరా? హాయ్ హాయ్ అదే హాయ్. అది అక్కడ ఏసీ కాదు కాదు, హాయ్ తొందర చెప్పండి, మీరు చెప్పకండి. అదే ఓకే. ఏసీ ఓడిపోయిరా? అక్కడ లైట్లకు హాయ్,
లక్స్ అని ఉంది. చూసాను ఎక్కడ హాయ్ హాయ్. నాకు అంత దూరం సైడ్ ఇగో ఇగో అటు సైడ్ ఉంది, హాయ్. పక్కన డిస్క్వాలిఫై చేయండి. పడుకుంటావా? ఆగు కొత్తవి చెప్తా ఏమన్నా. ఇయర్ ఏడుంది? ఇయర్ ఇదో అట్లా కాదు, ఈ రూమ్ లా ఇయర్ ఈఆర్ ఈ ఆరా ఇయరా ఎట్లా అనుకుంటే అట్లా చెప్పండి. నా వీరికి ఏమేమి కనిపిస్తాయి? వద్దు, నన్ను డిస్క్వాలిఫై చేయండి. ఈ ఐఆర్ లో ఈఆర్. థ్యాంక్స్. చెట్టు అంటే అన్ని ప్లేసెస్ లో చెట్టు. పూ ఏడుంది? పూ 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 ఆదిత్య నాకు చేతులు పూ అక్కడ కూడా ఉంది. పైన అదిగా. అతి అది కాదు. హలో హలో అందరి క్వశ్చన్, పూ ఏడుంది? పూ చెప్పు 419 అది బాలు నంబర్స్ రాస్తున్నాయి. చెప్పు నేను ఊరికే ఇంకా చూసా, ఇంకా ఏం నంబర్ చెప్పు. సీత 51971 ఏడుంది? అటు పూ 51971 POO. this numbers 1 4 5 విష్ణు 8 అంటాడు. వాళ్ళు తెచ్చిన వాళ్ళు కూడా నేను నీకు చెప్పాను వాళ్ళు. నేను అదే PU మలుపులో. ఓన్లీ 5 4s 1s 9 7 4s and 8 పూ కాదు బట్ 7 ఎవరు పల్ప్ లో maybe just పియూని అనుకుంటే పూ అవుతుంది. ఎక్కువ ఆలోచిస్తున్నాం అంతే. పల్ప్ లో పల్ప్ అది కూడా పియూ పూ చెప్పినట్టు కదా దాని సపరేట్. సెలెక్ట్ చేయలే. మే ఏడుంది? నిఖిల్ బడ్డీ ఎవరు? అందరికీ తెలుసు మినిట్ మేడ్. మేడ్ ఏడుంది? మేడ్ which means అదే ఈడుంది. ఇంతకు ముందు చేత లేపిన. గోట్ ఏడుంది? గోట్ గోట గోట్ కాదు అది. ఈ రూమ్ లో గడ్డం ఎక్కడ ఉంది? పృథ్వీ ఆ బొమ్మలు లేదు అక్కడ అవార్డ్ లో నాకు. లేదు, అక్కడ ఆ రాజుకుంది. అవును, క్రేజీ. అదేంది? అది డీర్ కదా. ఇదేంది? డియర్ రెయిన్డియర్ డియర్ జింక. గోట్ అన్న దాన్ని చూసి. జింక. నేను హక్ చేసుకునేది వచ్చింది చూడు. మీ రూమ్ లో ప్లేట్ ఫుల్ ఆఫ్ సంథింగ్ ఏడుంది? ప్లేట్ ఫుల్ ఆఫ్ సంథింగ్. ఫుల్ ఆఫ్ సంథింగ్. ఏంటి? ఇదో ఈ ప్లేట్లు ఫుల్ ఆఫ్ సమ్ డిజైన్. అది విన్నర్స్. బుగ్గలు వెళ్చాలా? బుగ్గలు కొన్ని రోజులే మనకి లగ్జరీ చాక్లెట్స్ అంటే. వాళ్ళను ఉందా ఆ రూమ్ కి? పోండి మరి. సీత ఆడిపోతే జోకే ఉండదు, ఊరికి నవ్వుతారు వాళ్ళు. ఒరే నాకు ఓన్లీ వాళ్ళు ఏదో యాక్షన్ మూవీ తెలియాలని. వాళ్ళు ఏదో యాక్షన్ మూవీ సినిమాల గురించి కట్ ఆడిషన్ ఏమో చేసుకుంటారు. నబిల్ నువ్వు ఒక ఆడిషన్ చేయట్రా. డంషరాట్స్ ఆడదామా? ఆడిషన్ చేయాలా? బర్త్డే కదా, ఏం కాదు. టీమ్స్ అయిదాం పట్ ఫస్ట్. 3 నువ్వు నైనిక అన్న. ఓకే, గర్ల్స్ వర్సెస్ బాయ్స్. విష్ణు నువ్వు బాయ్స్ టీమ్ లో. నైనిక అన్న నబిల్ నువ్వు నేను ఒకటే. సీత విష్ణు ప్రేరణ ఎవరు చెప్తారు? వాడు నేను చెప్తా, నీ చోరుదా. మూవీస్ ఆడుతున్నావా? ఊరికే ఈజీ ఇది. ఇంగ్లీష్ లో మాట్లాడద్దు ఎక్కువ. ఒక వర్డ్ మూవీ చేద్దాం. దానికన్నా ఈజీ ఉంది. నువ్వు ఒక్కడివి చెయ్యి, యూజ్ చెయ్యి. యానిమల్. రోర్. నటరాజ్. ఏం చేస్తున్నావు? వాడేదో అనకొండ. ఏదో చేస్తా. అనకొండ. టిక్ టిక్ 1, టిక్ టిక్ 2, టిక్ టిక్ 3. ఆ బొమ్మను చూపించకూడదు. నువ్వు ఇలా అన్నుంటే అయిపోయింది కదా. ఎలిఫెంట్. అంత ఆబ్వియస్. ఇప్పుడు మూవీ పేరు పేరు లేదా? సినిమా పేరు ఆడదామా? సినిమా పేరు చెప్తా.
వద్దా ఏదో ఒకటి ఒప్పుకోవద్దు అట్లా కదా కొన్ని. ఇదేంటి ఇప్పుడు అనిమల్ సినిమా పేరు 1 ఒకటి మీరెవరు ఆయన ఎవరు ఆయన మనిషి ఓపెన్ మేము గేమ్ ఆడేసారు యానిమల్ యానిమల్ నాకు యానిమల్ అనిమల్ చెప్పాను కదా అనిమల్ అదే డీర్ అనిమల్ ఏముంది చూడు ఏం లేకపోతే నాకు డైనింగ్ టేబుల్ ఉందా డస్ట్బిన్ లో టాస్క్ సోఫాలు జరిపి మా వాళ్ళు ఎవరు తింటారు బిర్యానీ? ఓ మై గాడ్ కాంపిటీషన్ ఏ డోంట్ సే యు నాట్ సే సంథింగ్ ఏదో ఉంది ఏ డు నాట్ టాక్ డు నాట్ డిస్కస్ ఎలా ఉందంటే బట్ అంత తినడు కావాలి నాకైతే. నేనే తినడానికి కష్టము తింటా మొత్తం నేను ఈజీగా తినేస్తా అరే నువ్వు చెప్తావు అంటే నువ్వే వెళ్ళాలి ఇంకా సెకండ్ ఆఫ్ పెట్టాను నా కాన్ఫిడెన్స్ కావాలి అక్కడ అక్కడ ఏమేమి ఉంది ఫస్ట్ చూద్దాం ఈజీగా తినేస్తా అంతే టైంలో తినాలి ఉంటుంది అంతే. అక్కడ అదిసేపు మీకు సంబంధం లేదు. ఈ టైంలో తినాలి అవన్నీ. అది ఫస్ట్ బుక్ అని చదివిన తర్వాత కాదు నేను తినలేదు కొంచెం నేను ఆఫ్టర్ అరే గైస్ 5 o'clock ఇవ్వకండి మైక్ లో ఇవ్వకండి. వెరీ బ్యాడ్. తెలుసు లక్ష్మి గౌడ డైనింగ్ టేబుల్ వెనుక ప్లాస్మా వైపు తిరిగి నిల్చోండి. అటు సైడ్ ఇక్కడ ఎవరు తింటాడు భయ్య అన్ని తినాలని ఎవరు తింటారో వాళ్ళు గెలిచినట్టు ఇద్దరే ఆడాలి ఒకటి ఆహా, ఇద్దరు ఆడాలి. ఎవరు 5 minutes అంటే నాకు ఇది ఒక్క పీస్ చాలు బ్రో. ఎలా తింటారు బిగ్ బాస్? మళ్ళీ ఒక గ్లాస్ పాలు కూడా ఇద్దరైతేనే వస్తారు. ఇద్దరైతే ఒక్కొక్కరే బస్ అది ఫిల్ చేసేస్తుంది చెప్తారు కదా పక్కన చైర్స్ కూడా యాక్టివిటీ పక్కన పెట్టు ఫాస్ట్గా పట్టాను కదా యష్మి పాలు కదా లస్సీ అని షవర్మా లస్సీ లస్సీ అది ఏం సెట్ పెరుగు చికెన్ ఇది కబాబ్ చికెన్ ఒక పంజాబీ థాలీ లాంటి అపోలో ఫిష్ బిర్యానీ ఫ్రైడ్ రైస్ వేరే మొత్తం ఖాళీ చేయాలనుకుంటాను మేము రెడీగా ఉంది ఫుల్ టీమ్ ఉంటుంది మొత్తం. నేను ఆగే చెప్తారు కదా బిగ్ బాస్ టీమ్ ఉంటే తినొచ్చు. నేను ఇట్టి చూద్దు యాక్షన్ అనగా టీమ్ అంటే 1 సెకండ్ కరెక్ట్ టైంలో అని తీసేసారు. మనీ నీకు ఫుడ్ సరే లేదనుకుంటా మరి. మనీకి వస్తే మనీ నిజంగా అసలు వాష్రూమ్ పోయి వస్తా. ఫుడ్ వచ్చేసరికి నువ్వు పాపర్ టీమ్ లో పెడతావా? మై గాడ్. కూర్చొని లబ్దే నేను మాట్లాడతా. నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకోసారి